నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. జగనన్న వదిలిన బాణం. తెలుగు రాష్ట్రాల్లో ఈ డైలాగ్ తెలియని వారు ఉండరు. జగన్ జైల్లో పడ్డ సమయంలో ఆయన కోసం రాష్ట్రమంతా తిరిగారు షర్మిల. అన్న కోసం ఎండ వానను కూడా లెక్క చేయలేదు. కుటుంబాన్ని పక్కన పెట్టేసి నిత్యం ప్రజలతో నడిచారు. జగన్ అన్నకు మద్దతును కూడగట్టారు. పార్టీ నుంచి నేతలు కేడర్ జారిపోకుండా చూసుకున్నారు. వైసీపీకి అన్నీ తానై ముందుండి నడిపించారు. అన్న కోసం మాటలు పడ్డారు. ట్రోలింగ్కు గురయ్యారు. అయినా ఏనాడు షర్మిల వెనుకడుగు వేయలేదు. జగన్ బయటకొచ్చారు. ఆయన రంగంలోకి దిగారు. ఓవైపు అన్న, మరోవైపు చెల్లి, ఇద్దరు జోడెద్దుల్లా కష్టపడ్డారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం గడప గడపకు వెళ్లారు. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ ల్యాండ్ సైడ్ విక్టరీ కొట్టింది. 150 స్థానాల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తాడేపల్లికి షిఫ్ట్ అయ్యారు. ఊరు పేరు లేని వారు సైతం ఎమ్మెల్యేలయ్యారు, మంత్రులయ్యారు, ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టారు. మరికొందరు చైర్మన్లయ్యారు. ఇవన్నీ జగన్ అండదండలతోనే, ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఇవ్వడంలో తప్పులేదు. సామాజిక కారణాల వల్ల ఇవ్వడం ఓకే. కానీ పార్టీ కోసం సర్వం ధారపోసిన షర్మిలకు మాత్రం ఎలాంటి పదవి దక్కలేదు. ఆమె వద్దనుకున్నారో జగన్నే ఇవ్వలేదో తెలీదు, కానీ షర్మిల మాత్రం వైసీపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేకపోయారు. అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు బయటకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కుటుంబ పాలన కావద్దన్న ఉద్దేశ్యం వల్లే ఇవ్వలేకపోయారని, షర్మిల సైతం ఏ పదవి అడగలేదని చెప్పుకొచ్చారు. ఇక ఆ ఇష్యూకి అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. తెలంగాణలో రెండోసారి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. కేసీఆర్ మరోసారి సీఎం అయ్యారు. అన్ని పార్టీలు సైలెంట్ అయ్యాయి. ఇంతలోనే షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి షిఫ్ట్ అయ్యారు. 2021లో వైఎస్ఆర్టీపీని ప్రకటించారు. షర్మిల ఏంది, తెలంగాణలో పార్టీ పెట్టడమేంటని చాలా మందే ప్రశ్నించారు. ఆమెది ఏపీ డిఎన్ఏ అని, తెలంగాణతో సంబంధం లేదంటూ అప్పటి టీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్ గా కౌంటర్లిచ్చారు. ఎన్ని మాటలన్నా ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. తెలంగాణ కోడలిగా ఇక్కడ రాజకీయాలు చేసే హక్కు తనకు ఉందని, వైఎస్ఆర్ ఆశయాలను పూర్తి చేసేందుకే తెలంగాణలో పార్టీ పెట్టానంటూ ఆమె చెప్పుకొచ్చారు. షర్మిల పార్టీలోకి కొత్తలో చేరికలు బాగానే జరిగాయి. కళాకారులు, వైఎస్ఆర్ అభిమానులు, కొందరు కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్టీపీ కండువాలు కప్పుకున్నారు. నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ ప్రతిపక్ష పాత్రను పోషించే ప్రయత్నం చేశారు షర్మిల. రైతులను కలిశారు. నిరుద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నోసార్లు అరెస్టు కూడా అయ్యారు. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహాన్ని నింపారు. ఏం జరిగిందో తెలీదు. అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఒంటరి పోరాటం వృధా అనుకున్నారో ఏమో, కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిశారు. తన ఆలోచనను ఆయనతో చెప్పారు. ఢిల్లీ పెద్దలు ఒకరిద్దరు ఓకే చెప్పినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు గట్టిగా వద్దన్నారు. రేవంత్ రెడ్డి ససేమిరా అనడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇక షర్మిల పొలిటికల్ కెరీర్ ముగిసిందనుకున్నారు. తెలంగాణలోనే పార్టీని నడిపే పరిస్థితి లేకపోవడంతో ఆమె దృష్టి ఏపీ వైపు మళ్లింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏపీకి అస్సలు సంబంధం లేదు. దాన్ని ప్రజలు కూడా స్వీకరించరు. దీన్ని అర్థం చేసుకున్న షర్మిల కాంగ్రెస్ హైకమాండ్కు ఓ దూతను పంపింది. ఏపీ బాధ్యతలు తనకు అప్పగిస్తే కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమని చెప్పింది. ఏపీలోనూ పార్టీని బలపర్చాలని చూస్తున్న హైకమాండ్కు షర్మిల ఎడారిలో ఒయాసిస్ లాగా కనిపించింది. అంతే, షర్మిల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఏపీ కాంగ్రెస్ నేతలు సైతం స్వాగతించారు. దాంతో ఆమె గురువారం వెళ్లి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరడం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఏపీలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై షర్మిల ప్రభావం ఎంతవరకు ఉంటుందని అడిగితే ఎవరూ చెప్పకపోవచ్చు.
కానీ వైసీపీకి మాత్రం నష్టం జరుగుతుందన్నది మాత్రం నిజం. నిన్నటి వరకు ఏపీలో పరిస్థితి ఎలా ఉండేదంటే అయితే వైసీపీ, లేదంటే టీడీపీ, జనసేన. వైసీపీలో టికెట్ రాకపోతే ఇష్టం లేకపోయినా టీడీపీలో చేరాలి. ఒకవేళ టీడీపీలో టికెట్ దక్కకపోతే వైసీపీలో చేరేవారు. మూడో పార్టీ బలంగా లేకపోవడంతో జంపింగ్ జపాంగ్లకు ఈ రెండు పార్టీలే కనిపించేవి. కానీ షర్మిల ఏపీలో ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పొలిటికల్ సినారియో మారిపోయింది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎపిసోడ్. ఆయన జగన్ కు నమ్మిన బంటు, వైఎస్ఆర్ కు హార్డ్ కోర్ ఫాలోవర్. అలాంటి నేతకు ఈసారి టికెట్ ఇవ్వమని వైసీపీ చెప్పేసింది. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే తనకు ఇచ్చిన గౌరవం ఇదా అంటూ ఆయన అధిష్టానంపై ఫైర్ అయ్యారు. వారి తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి స్పీకర్ కార్యాలయానికి పంపారు. ఇక ఆర్కే కూడా టీడీపీతో జత కడతారని అందరూ భావించారు. ఇంతలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం రావడంతో ఆర్కే ఆమెకు మద్దతు ప్రకటించారు. తాను షర్మిల వెంట నడుస్తానని చెప్పారు. వైఎస్ఆర్ అభిమానిగా ఆమెతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఒకవేళ షర్మిల తెలంగాణకే పరిమితమై ఉంటే ఆర్కే వైసీపీలోనే ఉండేవారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆర్కే ఒక్కరే కాదు, ఆయన లాంటి వైఎస్ఆర్ అభిమానులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. టికెట్ దక్కదని తెలిసినా వారిలో కొందరు కాంగ్రెస్ కండువాలు కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్లోకి వెళ్లేవారంతా వైసీపీ నుంచే. అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్లోకి చేరికలు ఊపందుకునే అవకాశం కూడా ఉంది. టీడీపీ, జనసేన నుంచి వెళ్లడం చాలా తక్కువ. ఏపీలో కాంగ్రెస్ నేతలకు కొదవలేదు, కేడర్కు కొదవలేదు. కానీ ఇన్నాళ్ళు క్రౌడ్ ఫుల్లర్ లేక జనాలంతా వైసీపీ, టీడీపీ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు షర్మిల రావడంతో ఎంతో కొంతమంది కార్యకర్తలు, జనం మళ్ళీ కాంగ్రెస్ వైపు చూసే అవకాశమూ లేకపోలేదు. వైసీపీ నేతలు షర్మిల కాంగ్రెస్ లో చేరినా తమకు వచ్చే నష్టమేమీ లేదంటున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని షర్మిల కాంగ్రెస్ లో చేరికపై స్పందించారు. కాంగ్రెస్ కు ఉన్నదే 1% ఓట్లు, దానితో వైసీపీకి పెద్దగా ఒరిగేదేమీ లేదని తేల్చి చెప్పారు. వైసీపీ ఓట్లు చీలే ప్రమాదం ఉందని మీడియా ప్రశ్నించగా ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆమె ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అలాగని టీడీపీ ఓటు బ్యాంకు చీలిపోలేదు కదా అంటారు కొడాలి నాని. ఆయన పొలిటికల్ గా వైసీపీని సపోర్ట్ చేసుకోవడానికి ఇలా చెప్పారు. కానీ షర్మిల ప్రభావం వైసీపీపై ఎంతో కొంత ఉంటుందని కొడాలి నానికి సైతం తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ద్వితీయ శ్రేణి నేతలు అంతా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారే కదా. బొత్స సత్యనారాయణ, ధర్మాన, పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్టే ఉంది. సగానికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కాంగ్రెస్ డిఎన్ఏ ఉన్నవాళ్లే. ఇప్పుడు టికెట్ దక్కకపోతే కొందరైనా షర్మిల కోసం కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. సరే, చేరికలు వదిలేస్తే వ్యక్తిగతంగా జగన్కు సైతం ఇబ్బంది. ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం కూడా ఉంది. అన్న ఒక పార్టీ, చెల్లి ఒక పార్టీ అంటూ విమర్శలు చేసే స్కోప్ దొరికింది. చంద్రబాబు బీసీ సభలో ఇలాంటి కామెంట్లు చేశారు. జగన్ కుటుంబంలోనే సఖ్యత లేదని, ఆయన మనకు నీతులు చెప్పేదంటూ అటాక్ చేశారు. రాజకీయాల కోసం వారు ఎంతకైనా వెళ్తారంటూ ఆరోపణలు గుప్పించారు చంద్రబాబు. టీడీపీ, జనసేన నేతల విమర్శలు ఎలా ఉంటాయి? రేపు ప్రచారంలోకి దిగిన తర్వాత షర్మిల కూడా జగన్ను విమర్శించాల్సి ఉంటుంది. కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలంటే గత ప్రభుత్వాల వైఫల్యాలపైన మాట్లాడాలి. సో అన్నపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే ప్రతిపక్షాల నుంచి వచ్చే దాడికి జగన్ అండ్ టీం ఎలా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాలి మరి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.